మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు వారసత్వ గాలి బలంగా వీస్తుంది. మరి ముఖ్యంగా కూటమికి చెందిన ఎమ్మెల్యేలు తమ వారసులను రాజకీయ చదరంగంలో దించాలని అనుకుంటున్నారా? అందుకే ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? 2029 ఎన్నికలే లక్ష్యంగా తమ వారసులను ప్రజల్లోకి పంపిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి కూటమి వర్గాలు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా కూటమి ఎమ్మెల్యేలు తమ వారసులను తెరమీదకి తీసుకువస్తున్నారు. రాజకీయ నేతలుగా తయారు చేసేందుకు ఇప్పటి నుంచే పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేస్తూ క్యాడర్తో మమేకమయ్యేలా చేస్తున్నారట. తమ రాజకీయ పలుకుబడి, కుటుంబ నేపథ్యం వారసులకు శ్రీరామ రక్షగా మారుతుందని భావిస్తున్నారట. అయితే క్యాడర్లో కొత్త నాయకత్వం ఎదుగుదలకు అడ్డంకిగా తమ వారసుల్ని దించుతారనే చర్చ కూడా మొదలైపోయింది. విశాఖ జిల్లాలో మాజీ మంత్రి, ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన కుమారుడు రవితేజను రాజకీయాల్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేశారట. నిజానికి 2024 ఎన్నికల్లోనే రవితేజను పోటీ దించాలని గంటా భావించిన రాజకీయ అనుభవం లేకపోవడంతో వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందట. దీంతో ఇప్పుడు రవితేజ నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తున్నారు. పార్టీ అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలపైన వాడి వేడి విమర్శలు చేస్తూ రాజకీయ వేడిని పెంచుకుంటున్నారు. 2029లో తన వారసుని పోటీలో దించాలని గంటా శ్రీనివాస్ భావిస్తున్నారట. మరోవైపు ఓటమి ఎరుగని నాయకుడు, వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలుగపూడి రామకృష్ణబాబు. ఆయన కూడా ఇప్పుడు తన కుమారుడు ప్రతాప్ రుద్రను వారసుడిగా పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతాప్ రుద్ర పేరుతో ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. కార్యకర్తలతో కలిసి ఆయన విస్తృతంగా తిరుగుతున్నారు. వరుసగా 4 సార్లు గెలిచిన వెలుగపూడి వచ్చే ఎన్నికల్లో తన సీటును కుమారుడికి కేటాయించాలని అధిష్టానాన్ని కోరేటువంటి అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతుంది. వెలుగపూడికి ఉన్నటువంటి బలమైన క్యాడర్ ప్రతాపరుద్రకు పెద్ద ప్లస్ పాయింట్ కానుందనే చర్చ కూడా మొదలైంది. అదేవిధంగా విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు సైతం వారసుని బరిలోకి దించుతున్నారట. ఇప్పటికే తన కుమారుడు మౌర్య జనాన్ని పరిచయం చేస్తున్నారట. ముందుగా జీవీఎంసీ ఎన్నికల్లో మౌర్యను పోటీ చేయించి ఆ తర్వాత అసెంబ్లీ బరిలోకి దింపాలని ఘనబాబు ప్లాన్ చేస్తున్నారట. ఉమ్మడి విశాఖ జిల్లాలో మరో నేత, మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కూడా తన కుమారుడు అప్పలనాయుడిని ఎమ్మెల్యేగా చూడాలని తహతహలాడుతున్నారట. అప్పలనాయుడు గతంలో పెందుర్తి రాజకీయాల్లో చురుగ్గా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ తన పట్టు పెంచుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారట. ఈ తరహాలోనే మరో నేత, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా తన కుమార్తె దీపికను రాజకీయ వారసురాలిగా తీర్చిదిద్దుతున్నారు. బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో దీపిక చురుగ్గా పాల్గొంటున్నారు. ముందుగా కార్పొరేటర్ స్థానానికి, ఆ తర్వాత అసెంబ్లీకి ఆమెను పోటీ చేయించాలన్నది విష్ణుకుమార్ రాజు ఆలోచనగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సోషల్ మీడియాలో క్రియాశీలకంగా పనిచేశారు. అయితే గతంలో అనకాపల్లి ఎంపీ సీటు ఆశించిన పొత్తుల వల్ల అది సాధ్యం కాలేదు. ప్రస్తుతమైన రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2029లో విజయ్ అసెంబ్లీకా లేక పార్లమెంట్కా అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది. మరోవైపు చిన్న కుమారుడు రాజేష్ కూడా నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. వీరిద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది నర్సింపట్నంలో ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి ఎమ్మెల్యేల వారసత్వ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. 2029లో ఎవరి వారసులకు ఎన్నికల సమరం పోటీ చేసేటువంటి అవకాశం దక్కుతుందో వేచి చూడాలి. ఒకవేళ టికెట్లు దక్కినా తండ్రులు మోసినట్లుగా తనయులను భుజాలకెత్తుకుని అందలం ఎక్కిస్తారా లేదో వేచి చూడాలి. కానీ ప్రస్తుతం అధికారంలో ఉండడంతో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేటువంటి ధోరణిలో ఎమ్మెల్యేలు వారసులను తెరపైకి తెచ్చేటువంటి కార్యక్రమాల్లో మమేకమవుతున్నారు.